ఏంట్రా ఇవాళ హాస్పిటల్ నుంచి చాలా త్వరగా వచ్చేసావు? చాలా మంది పేషెంట్లు డిసప్పాయింట్ అయి వెనక్కి వెళ్ళిపోయారు. నా తరుణ్, ఇంకెప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దని, హాస్పిటల్కి వచ్చే పరిస్థితి రాకూడదనే వచ్చాను. ఇక నుంచి వాడి కోసం కూడా టైం స్పెండ్ చేయాలని నేను డిసిషన్ తీసుకున్నాను. గుడ్. ఈ మధ్య చాలా చాలా మార్పులు చోటు చేసుకున్నారా నీలో? అన్ని మంచి నిర్ణయాలే. థ్యాంక్స్. నువ్వొచ్చావు సరే, వాడు రావద్దు? ఫోన్ చేశాను, వస్తా అన్నాడు. వాడు రాగానే నైట్ అవుట్కి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాను. 1 minute. నైట్ అవుట్? గుడ్. ప్రేమ కెరటాల్లా ఎగిరెగిరి పడుతోంది. తుఫాను హెచ్చరికలా ఉంది. ప్రేమ సునామీనే సృష్టిస్తా. ఇది ఓకే అంటాడుగా వాడు. గుడ్. వాడి టేస్ట్కి సరిపడేదే తీసావు. బాగా డెవలప్ అయ్యవరా. ఇప్పుడెక్కడికి రా రెడీ అవుతున్నావు? తరుణ్ని అలా సరదాగా నైట్ అవుట్కి తీసుకువెళ్దామని. వాడితో చెప్పావా? మ్యాటర్ చెప్పలేదు, కానీ త్వరగా రమ్మన్నాను. వాడు వస్తానన్నట. చాలా సంతోషంగా ఉందిరా. మీ మధ్య ఈ ప్రేమేరా నేనెప్పటినుంచో ఆశించేది. నువ్వు రమ్మనటం, వాడు వస్తాననటం. మీరు దగ్గరైతే నాకు దూరం అవుతారు. అందుకే కానివ్వను. అత్త, ఇంటికి బయలుదేరావా నాని? అవునత్త. ఇలా పిలవగానే అలా పరిగెత్తుకొస్తే మీ నాన్నకెలా అర్థమవుతుందిరా? అర్థమయ్యేదేంటి? ప్రేమ, దాని విలువ, మనసు దాని తపన, ఆపేక్ష దాని శక్తి. అంటే ఎన్నేళ్లు వాటికోసమే ఎదురుచూసావురా? ఆ బాధ అర్థమైతేనే వాడు నీకు పూర్తిగా దగ్గరవుతాడు. ఇప్పుడిప్పుడే వాడిలో మార్పు మొదలైంది. ప్రేమ స్టార్ట్ అయింది. నీ పెయిన్ వాడికి తెలిసి రావాలిరా. వెయిటింగ్ ఎంత కష్టమో బలంగా నాటుకుపోవాలి. ఆలస్యం చేస్తేనే మీ నాన్న అనుభవంలోకొస్తుంది. అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. 1 గంట ఆలస్యం చేస్తేనే నీకు మంచి జరుగుతుంది. ఓకేనా? నీ ఆలస్యం, నువ్వొస్తావన్న ఆశతో నేను ఎదురు చూడటం, దానికి మూల్యం 1 నిండు ప్రాణం రా. ఆ భగవంతుడు నన్ను క్షమించడ్రా. తన వాళ్ళ కోసం తను ఎదురు చూడడంలో ఎంత పెయిన్ ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమైందిరా అని నాకు ఎదురొచ్చి సారీ చెప్తాడు, ప్రేమగా గుండెలకు హత్తుకుంటాడు అనుకున్నాను. నాన్నేంటి నన్ను హంతకుండా చేశాడు. నిన్నసలు గుణ ఆగరా. నీ ఆలస్యం ఓ నిండు ప్రాణం ఖరీదు. నువ్వు ఫోన్ ఎత్తుంటే ఆ ప్రాణం నిలిచేది. ఎవరి ముందు ఎవరు తలదించుకోవాలరా ఇప్పుడు? ఎలా ఎలా తలెత్తుకుని బతకాలరా? ప్రేమలు ప్రేమలు ప్రేమలు, ప్రాణాలు తీసే ప్రేమలు, అవి అవసరమా? గుణ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వాడిని హర్ట్ చేయకు. అరే సేమ్ జీన్స్ రా నీకు మీ అమ్మకు. కాలం విలువ దానికి, నాలాంటి అవసరం జీవికి. ప్రాణం ముఖ్యమనేది అర్థం కాదురా. కాదు కాదు. గుణ గుణ రే. బాధపడకు నాన్నా. వాడంతేరా. వాడికి వాడనుకున్నదే ముఖ్యం. వాడు వృత్తిని ముడిపెట్టి ప్రాణాన్ని చూస్తాడు. అంతేకాని ప్రేమ కూడా ప్రాణాలు నిలుపుతుందని వాడికి తెలీదు. ప్రేమే కదా పుట్టుకనిచ్చేది. ప్రేమే కదా పెంచి పెద్దవాళ్ళం చేసేది. ఎవరికైనా పుట్టుక మరణం తప్పనిసరి. వీడొక్కడే ప్రాణాలు పోస్తాడా? తప్పు నెట్టేస్తే యువతల వాళ్ళు ఎంత తల్లడిల్లిపోతారో.
కత్తులు కోతలు తప్ప మనసు గురించి మనసు లేని మీ నాన్నకేం తెలుస్తుందిరా? వాడి మాటలేం పట్టించుకోకు, బాధపడుకో. అక్క, మాధవ్ ఎవరి బైక్ మీద నుంచో దిగింది. నీలో కొత్త షేడ్స్ కనిపిస్తున్నాయే. అక్కడ షేడ్స్ ఇక్కడ క్యారీ అయ్యాయా ఏంటి? అంటే అదే ఆకాశం దగ్గరవడం, చుక్కలతో ఆడుకోవడం, పొయిటిక్ షేడ్. ప్లేస్ ని బట్టి, ఫ్రీడమ్ ని బట్టి షేడ్స్ బయటకు వస్తూ ఉంటాయి. కాస్త యోగా వైపు షేడ్ టర్న్ చేస్తే పీస్ ఆఫ్ మైండ్ కోసం వేరే ప్లేస్ కి పోవాల్సిన అవసరం ఉండదు. ఇది కరెక్ట్. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు? ఇందాకే చెప్పానుగా, బిర్లా మందిర్ కని. ఓ అవును కదా, సారీ, నేను ఇంకా ఓషన్ పార్క్ అనుకున్నాను, ఏమనుకోకు. అల్జీమర్ స్టార్ట్ అయిందేమో, చెక్ చేయించుకుంటే బెటర్. అంత దాకా రాలేదు, చిన్న పరధ్యానమే. అయినా యోగా చాలు. చిత్ర, మనసులో ఎవరి మీదైనా కోపం ఉంటే మైండ్ బ్యాలెన్స్ కోసం కొత్త ఆసనం ప్రాక్టీస్ చేశా, నీకు చూపిస్తాను, పద. ఎక్కడికి? బ్యాగ్ సర్దుకొని కూర్చున్నావు. చెప్పకుండా వెళ్ళడం మేనర్స్ కాదని, ఇంకా ఎలాంటి నిందలైనా మోయాల్సి వస్తుందని చెప్పి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. నిందలేంటి, వెళ్ళడం ఏంటి? మీ అంత తేలిగ్గా మర్చిపోవడం నాకు రాదు. మీకు పేషెంట్స్ ముఖ్యం కానీ ఫ్యామిలీ మెంబర్స్ కాదని నాకు టోటల్గా అర్థమైంది. డ్యూటీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్ప మరో ప్రియారిటీ లేదు. ఎవరూ మీకు ఇంపార్టెంట్ కాదు. అసలు మీకు ఫ్యామిలీయే సూట్ కాదు డాక్టర్ గుణ గారు. మీ నుంచి ఆప్యాయంగా పలకరింపులు ఎక్స్పెక్ట్ చేయడం ఆకాశాన్ని అందుకునే ఆశగా మిగులుతుంది. మీ డెడికేషన్స్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ప్రాణాలు తీసేవాడిగా ముద్ర వేయించుకోవడం నాకు మంచిది కాదు. మీ ఆలోచనల నుంచి బయటికి రాలేరు. నా ఆలోచనల్ని దూరం చేసుకోదలుచుకోలేదు. మీ లైఫ్ హాస్పిటల్కి డొనేట్ చేయండి. నేను మీ దగ్గర నుంచి రిలీవ్ అయ్యి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నా. రే, ఏం మాటలు రావి? నిజాలు. నేను మీకోసం ఎదురు చూసే పేషెంట్గా మారదలుచుకోలేదు. ఇక నుంచి ఈ ఇంట్లో డాక్టర్గా మీరు మాత్రమే ఉంటారు. తరుణ్ డాడీగా ఉండాల్సిన అవసరం లేదు. చూడండి, నేను మీ దగ్గర నుంచి ఏదీ తీసుకెళ్లడం లేదు. నా బట్టలు, జన్మనిచ్చిన తల్లి జ్ఞాపకంగా తన చీర, అలాగే కత్తిరించలేని రక్త సంబంధం తప్ప. ఇక మీరు నాన్ స్టాప్గా ఆపరేషన్స్ చేయొచ్చు, అవార్డులు, రివార్డులు, అప్రిషియేషన్స్ అన్నీ పొందొచ్చు. మీలాంటి వాళ్ళకి ఎమోషన్స్, రిలేషన్స్ సరిపడవు. బై డాడ్. లాస్ట్ పిలుపు అనుకోండి, అది ఫీలింగ్ ఉంటేనే.